గోమాతని ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? అసలుకి గోమాత అంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. గోమాతకి మనం ఏది దానాగా తినిపించినా కూడా ముక్కోటి దేవతలు తింటే ఏ ఫలమైతే వస్తుందో అంత ఫలితం అనేది మనకి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే సంతానం లేని వాళ్ళు గోమాతని పూజిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే మన జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఆ గోమాత చుట్టూ తిరిగితే మనకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలకి మనం ఏ పండితుడి దగ్గర చూపించుకున్నా కూడా ఏదైనా బెల్లమని, నువ్వులని, ధాన్యాలని కొన్ని గోవుకి తినిపించమని చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు మనం ఏం చేస్తామో మనకున్నటువంటి దోషం ఏదైతే ఉంటుందో ఆ దోషం తీరిపోవాలి అనేసి గోవుకి తినిపిస్తూ ఉంటాము. అలా తినిపించినప్పుడు ముఖ్యంగా ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ గోవు దగ్గరికైతే వెళ్ళి దానాగా తినిపించాలి అనుకున్నామో తినిపించక ముందు గోవుల దగ్గర ఉండే వాళ్ళని ఫస్ట్ మాట్లాడి గోవుకి ఇది పెట్టాలనుకుంటున్నాము, పెట్టొచ్చా లేదా అని తెలుసుకోవాలి. దానికంటే ముందు ఏ పండితుడి దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఏ దోషం ఉన్నా కూడా ఒక కేజీంబావు పెట్టాలి అని చెప్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి దోషం అంతా పోవాలి అనేసి ఇంకొంచెం ఎక్కువ పెడితే మనకున్న దోషం పోతుంది అనేసి 2-3 కేజీలు కూడా తినిపిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయనే రాదు. గోవుకి తినిపించే ముందు అక్కడ ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి మనం పెట్టేది ఏదైతే ఉందో నువ్వులు, బెల్లం ఏదైతే ఉందో వారిని అడిగి తినిపించాలి. ఎందుకు అంటే మనం మనుషులము పొట్టతో ఉన్నప్పుడు తెలుస్తుంది మనం పొట్టతో ఉన్నాము అని చెప్తాము. గోవులు ఎలా చెప్తాయి? అలా చెప్పవు. ఎప్పుడైతే గోవు పొట్టతో ఉంటుందో బెల్లం, నువ్వులు, కొన్ని వస్తువులు అస్సలు తినరాదు. అలా తెలుసుకోకుండా గోవుకి పెడితే గోవుకున్నటువంటి పిండం అనేది పోతుంది. ఆ పాపం మనకి తగులుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా గోవుకి ఏది తినిపించినా కూడా అక్కడ ఉన్న వారితో సంప్రదించి వారితో మాట్లాడి తినిపిస్తే చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలి అంటే గోవు కింది నుంచి ఇలా దూరి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది. కాబట్టి ఎవరైతే సంతానం లేని వాళ్ళైతే ఉంటారో ఆ గోవుకి ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది.